ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి యెడల ఆయన కృప అంత అధికంగా ఉన్నది. కీర్తనల గ్రంథము 103 అధ్యాయము 11 వచనం. యెహోవా వేల్పులలో నీ వంటి వాడెవడు? పరిశుద్ధతను బట్టి మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు? ఆయన ఆశ్రయదుర్గంగా ఉన్నాడు. ఆయన కార్యము సంపూర్ణము. ఆయన చర్యలన్నీ న్యాయములు. ఆయన నిర్దోషే నమ్ముకొనదగిన దేవుడు. ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు. మనము మొరపెట్టినప్పుడు మనకు సమీపంగా నుండి మన మొర ఆలకించే దేవుడు, సహాయం చేసే దేవుడు. ఆయన గుప్పిలి విప్పి ప్రతి ఒక్క జీవి కోరిక తీర్చే దేవుడు. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి ఎడల దేవుడు అనుదినము నూతనముగా వాత్సల్యత కలిగి ఉన్నాడు. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన అతిక్రమములను మనకు అంత దూరపరుచున్నాడు. కనుక ఇటువంటి దేవుని కలిగి ఉన్న మనము ధన్యులము. ఎందుకంటే ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాడు, నిత్యము కోపించేవాడు కాడు. మనలను మన పాపములను బట్టి ప్రతీకారం చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. ఇంత అధికమైన కృపను దేవుడు మన పట్ల చూపించున్నాడు. కనుక ప్రతి నిమిషము మనము ఆయన స్తుతింపబద్ధులమై ఉన్నాం. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. ఆమేన్.